రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని, అది వాయుగుండంగా బలపడొచ్చని తెలిపారు అధికారులు. ఈ ప్రభావంతో 4 రోజులు వానలు పడతాయన్నారు. ఈ నెల 23, 24న జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మరోవైపు ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. వర్షాలతో జిల్లాల్లో పంట తడిసి రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రానికి 4 రోజులు వర్ష సూచన చేసింది ఐఎండీ. దక్షిణ అండమాన్ సముద్రం, దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందన్నారు అధికారులు. ఈ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. 36 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారొచ్చన్నారు. ఈ ఎఫెక్ట్తో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇవాళ, రేపు దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ నెల 23, 24న భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. 23న ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఆదిలాబాద్ పట్టణంలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు వరద చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. వర్షాలతో పంట తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు పత్తి, సోయా రైతులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనూ భారీ వర్షం పడింది. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాన కురిసింది. వర్షానికి కూరగాయల మార్కెట్లో కూరగాయలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో విక్రయదారులు ఇబ్బంది పడ్డారు. అటు వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన మొక్కజొన్న పంట మొత్తం తడిసిపోయింది. చేతికందిన పంట వానపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. సిటీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఎల్బీనగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురంలో తేలికపాటి వాన పడింది. ఒక్కసారిగా వర్షం పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు కోటి, యాబిడ్స్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్లోనూ వాన కురిసింది. కాచిగూడలో సాయంత్రం తర్వాత జల్లులు పడ్డాయి. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఫీర్జాదిగూడ, నాచారంలో ముసురు వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిధిలో భారీ వర్షం పడింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, నిజాంపేట్, మూసాపేట్ వైపు మోస్తరు వర్షం కురిసింది. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం ఏరియాల్లో ఈదురుగాలులతో వాతావరణం చల్లబడింది. సిటీ శివారులలో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో భారీ వర్షం పడింది. ఇబ్రహీంపట్నంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. నగర శివారులో జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. ఉస్మాన్ సాగర్ కు 200 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ట్యాంకు పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులకు నీళ్లు పూర్తి స్థాయికి చేరాయి. దీంతో అధికారులు అప్రమత్తమై నీటిని విడుదల చేస్తున్నారు. ఒక గేట్ ఎత్తి 399 క్యూసెక్కుల నీళ్లు దిగువకు వదులుతున్నారు.